హలో. చెప్పండి, ఎవరండి? నేను నమస్తాను. నమస్తే అండి. నేను చర్చికి సంబంధించిన కానీ కాకపోతే చిన్నప్పటి నుంచి నేను ఆర్ఫన్నా. నేను అర్థం కావట్లేదు, పెద్దగా మాట్లాడండి, మీ వాయిస్ చాలా తక్కువ వస్తుంది. నేను ఆర్ఫను ఆ? నేను ఆర్ఫన్ అన్నా. నేను ఆర్ఫన్ అదే అనాథ చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి అనాథ మీరు? అవును. చెప్పండి చెప్పండి. తర్వాత కామన్గా ఈ చర్చిలకి వీటికి సంబంధించి మనకి అలవాటు కొంచెం చేశారు. నేను అలాగే వాళ్ళతో పాటు వెళ్ళి తిరగడం అవన్నీ చేయడం చేశాను. అయితే నేను అలాగా చదువుకున్నాను కూడాను. నా సొంత కష్టపడి ఎలాగా చదువుకోవడం, అలాగా చర్చిల్లో సరదాగా ఉండడం, చదువుకోవడం అన్నీ చేశాను. చేసినా సరే నేను చదివిన దాన్ని బట్టి నేను కొంచెం దేశం కోసం అవన్నీ ఆ విధంగా చదువుతాను. నేను అవి కూడా చదువుతాను కొంచెము విప్లవంగా. ఇవన్నీ నేను చదవడం నాకు కొంచెం రెఫరెన్స్ గా అంటే ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. చెప్పండి. హలో. చిన్నప్పటి నుంచి నేను కాలేజెస్ డిగ్రీ కంప్లీట్ చేస్తాను. అంటే నేను తిరిగిన వాతావరణము, నేను చూసిన ప్రదేశ వాతావరణము, నేను తిరిగింది మొత్తం అంతా ఎగ్నెస్ట్ హిందూయిజం, ఎగ్నెస్ట్ ఇండియా. నేను కంప్లీట్ గా అయితే చెప్పగలను. అంటే కంప్లీట్ గా చెప్పగలను. కాకపోతే ఏంటంటే నేను కొంచెం విప్లవాలకు సంబంధించి వీటి గురించి ఇండిపెండెన్స్, ఏన్షియంట్ ఇండియా, మిడివల్ ఇండియా ఇవన్నీ నేను కొంచెం గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యాను. నాకు కొంచెం మాకు పాస్టర్లు చెప్పిన దానికి నేను చదువుకున్న దానికి మైండ్ వాష్ ఎంత అయిందని నేను కొంచెం గ్రహించాను. ఎందుకంటే మాకు చెప్పిన ప్రకారము యెహోవా ఇదే మొత్తం అనే విధంగా మాకు చిన్నప్పటి నుంచి మైండ్ వాష్ చేశారు. కాకపోతే నేను స్లోగా అర్థం చేసుకుని నేను చదువుకున్న జ్ఞానం బట్టి అంటే ఇప్పుడు ప్రపంచం అంతా ఫాలో అవుతున్నారు. ఇప్పుడు యోగా అంటే ఫాలో అవుతున్నారు. మొన్నటి రోజు నరేంద్ర మోడీ గారు వెళ్ళి అమెరికా వాడు అసలు పట్టించుకునే అవసరమే లేదు. అలాంటిది మన ఆయనకి అంత రెస్పెక్ట్ ఇచ్చి యోగా అంటూ మొత్తం న్యూయార్క్ సిటీ మిడిల్ లో చేశారు యోగా. ఇలాంటివన్నీ నేను చూసి కొంచెం నాకు ముందుగానే నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే టు బి ఫ్రాంక్ చెప్పేస్తానని, సెక్సువల్ లైఫ్ కోసం, హ్యాపీనెస్ కోసం, అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం కోసం చర్చికి వెళ్తామని. అది తిరగడానికి ఎంజాయ్ చేయడానికి అయితే మాత్రం ఖచ్చితంగా చర్చికి వెళ్తాం. అదే జరుగుతుంది ఇప్పుడు. అంటే యూత్ చెడిపోవడము ఇవన్నీ ఏమో తెలియదు, కానీ కొంచెం ఒంట్లో శక్తి ఉంది కాబట్టి తిరగాలనిపిస్తుంది కాబట్టి మైండ్ అట్లా అవుతుంది ఒక్కోసారి. అది తప్పు ఒప్పు నాకు తెలియదు, అదనమాట. కాకపోతే ఏంటంటే అక్కడ చాలా నాకు తెలుసు, చాలా ఎఫ్ఐఆర్లు పాస్టర్ గారికి నెక్స్ట్ ఏంటంటే ఉన్నాయి చాలా ఉన్నాయి. మీరు క్యాథలిక్ ప్రొటెస్టెంట్? నేను క్యాథలిక్ వైపే ఉన్నాను. నేను ఎన్ని పుస్తకాలు నమ్ముతారు మీరు? నేను మొత్తం పాత నిబంధన, కొత్త నిబంధన రెండు నమ్ముతాను. కాకపోతే అంటే ఇప్పుడు కొంచెం తగ్గించాను మొత్తం అవి. అయితే అంటే ఓపెన్ గా అయితే నేనైతే చూసింది, నేను చేసింది, నేను చాలా మంది తిరిగాను. నాకు అది మరి ఇంకా అవన్నీ నేను బయట చెప్పను. కానీ అలా ఒక సెక్షువల్ లైఫ్ కి ఎంజాయ్మెంట్ కి కుర్రోళ్ళు చేయాలంటే మా వైపు వస్తే హ్యాపీ అదన్నా. అంటే ఏంటంటే హిందూ ధర్మంలో నేను చదువుతున్న బట్టి, ఎందుకంటే భూమి పుట్టినప్పుడు మనిషి స్థితి ఎలా ఉందో మనకు తెలియదు, కానీ అదేంటంటే చాలా వరకు ప్రతి విషయంలోన ఒక ఇండియన్ కనుక్కున్న దాన్ని బట్టి, ఇండియన్ చేసిన దాన్ని బట్టే ప్రపంచం నడుస్తుంది. ఎందుకంటే ఆర్యభట్ట అనే వాళ్ళు లేకపోతే సున్నా ఇలాంటివి అంటే ప్రపంచానికి పై వాల్యూస్ ఇవన్నీ ఆ రోజుల్లోనే అప్పుడే ఇచ్చారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే నేను స్లోగా తెలుసుకుని మారడం వల్ల నాకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు హిందూ ప్రజలు ఉన్నారంటే ఇప్పుడు మన ఇప్పుడు దేశంలో మా సైడ్ చర్చిల్లో ఏంటంటే భారత్ మాతకి జై అని కూడా అన్నవారు, ఒప్పుకోరు. నేను అది చెప్పేస్తున్నాను కూడా.
కాకపోతే ఏంటంటే ఈ హిందూ కథలో ఈనాడికి ఆనాడికి ఇప్పుడు ఎప్పటికీ ఒక ఐక్యత అనేది లేకుండా ఉన్నారు. ఎవరో మీలాంటి వాళ్ళు వచ్చి ఇలాగేదో ఇలా చెప్పడం యూట్యూబ్ లో చెప్పడం, దేశ రాజకీయాలు ఇప్పుడు నరేంద్ర మోడీ లాంటి మహా వ్యక్తి, యోగి సీఎం ఆదిత్యనాథ్ లాంటి వ్యక్తులు వచ్చి హిందుత్వాన్ని కొంచెం ప్రమోట్ చేయడం, ఇలా ఉండడం కొంచెం 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 జనాలకి ఏదో తెలుస్తుంది. ఇప్పుడు హిందూ ధర్మం అంత ఒకటి ఉంది, అదే ఒక ఇదని చెప్పేసి. లేదంటే మాత్రం ఖచ్చితంగా నిజంగా యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు గొర్రెలు కాదు, ఈ దేశంలో ఉన్న హిందువులే గొర్రెలు తీరు, ఆ తీరుగా మారిపోయింది. అది అంటే అంటే మెయిన్ ఈ యొక్క హిందువులకి ఐకమత్యం అనేది చాలా వీక్. ఫస్ట్ ముస్లిం ఉత్తరకులోని ఒక మాట అంటే ఆడు ఉత్తరకులు నరుకుతాడు, పేక నరుకుతాడు అంటాడు. క్రిస్టియన్స్ కూడా అంతే. ఇప్పుడు అంటే పేక నరుకుతాడు అది కాదు, కానీ వాళ్ళు ఒకటైపోతారు. వాళ్ళు క్రిస్టియన్స్ యేసు ప్రభు ఒక మాట అంటే 100 ఫోన్లు వస్తాయి. అంటే నా గురించి నేను చెప్తే నాకు కూడా క్వశ్చనింగ్ వస్తాయి మా చర్చల నుంచి కట్ట, కానీ నేను నా పేరు మొత్తం డీటెయిల్స్ చెప్పలేను. కాకపోతే ఏంటంటే నేను చదువుకున్న జ్ఞానం ప్రకారం ఈ ప్రపంచం అంతా ఫాలో అవుతుందంటే హిందూ ధర్మం. అంటే హిందూ ధర్మం నేను తెలుసుకున్న ప్రకారం ఏంటంటే హిందూ ధర్మం అమ్మ లాంటిదనే కొంచెం కొంచెం అర్థమవుతుంది నాకు. ప్రపంచం ఏంటి ఏది ఫాలో, మన పూర్వీకులు ఏది ఫాలో చేశారో అంటే ఒక చాంద్రస్వాదిగా అంటే ఏంటంటే ఒక క్రైస్తవ నమ్ముకునే విధంగా కాకుండా ఒక మామూలు జనరల్ గా ఆలోచిస్తే ప్రతి ఒక్క మనిషి వాడు నడిచిన నడవడిక పూర్వీకులు మనం నడిచిన నడవడిక ప్రకారం ఇప్పుడు నడుస్తున్నాం. అదంటే ప్రపంచం అంతా అది ఫాలో అయినా సరే, కాకపోతే మాకే కొంచెం అదే నాకు కొంచెం ఇన్స్పైరింగ్ గా చెప్పాలనిపిస్తుంది. కాకపోతే అంటే టు బి ఫ్రాంక్ సెక్సువల్ లైఫ్ కోసం చర్చల వైపు తిరుగుతున్నాం. అది అన్నమాట. ఇంకా ధర్మాలు తెలుసుకోవాలి. మెయిన్ ఏంటంటే 16వ శతాబ్దం నాడు తురకలుడు వచ్చాడు ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి. ఆడు పైన ఆడైపోతే నాకెందుకని చెప్పేసి కింద అందరూ పలుకున్నారు. అంటే మనంతా ఒక ధర్మం హిందూ ధర్మం లేదు అప్పుడు. అందువల్ల ఏం చేశాడు, ఆడు ఒక ముస్లిం అనే తురకలు తెచ్చి ఇక్కడ చేసాడు. 200 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాడు ఆడేం చేశాడు, వచ్చాడు ఒక్కొక్కరు ఈడిని సపోర్ట్ చేసుకుని ఆయన జోడించి మళ్ళీ ఆడితే ఆడి దగ్గర ఉన్న సంపద మొత్తం కలిపి ఈడిని ఓడించి మొత్తం ఈ రాజ్యం ఆడ రాజ్యం తీసుకుని అలా చేసేవాడు. అలా చేసుకుని అలాగా మొత్తం భారతదేశాన్ని అంతా ఆక్రమించాడు. అది ఎందువల్ల అంటే మీ హిందువుల్లో ఒక ఐక్యత లేదు. అది ఎప్పుడు తెలియదు, ఎప్పుడు వస్తుందో కూడా మాకు తెలియదు. ఈ మాత్రం జ్ఞానం చదువుకుంటున్నాను కాబట్టి నాకు తెలుసుకోకపోతే నేను వేస్ట్. కాకపోతే మనిషి ఎంత చదివినా ఏం చదివినా సరే ఆడి యొక్క సుఖాలు భోగాల కోసం తిరుగుతాడు. అదన్న విషయం. నేను కొంచెం పనిలో ఉన్నా మళ్ళీ మాట్లాడదాంలే. సరే అన్నమాట. అయితే కొన్ని విషయాలు చెప్పాలని చేశాను.